హాయ్ వియాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే రంజాన్ సీజన్ వచ్చేసింది కదా. సో ఈరోజు అయితే నేను షీర్ కుర్మా, అదే సేవియా కీర్ అంటారు కదా, అది ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. అంతకన్నా ముందు మీరు ఇన్ కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఈ షీర్ కుర్మా చేసుకునే కన్నా ముందు మనం ఒక పని చేయాలి. అదేంటి అంటే ఇందులో యాడ్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సోక్ చేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఎందుకు సోక్ చేస్తారంటే ముస్లిమ్స్ డే అంతా కూడా ఫాస్టింగ్ చేస్తారు కదా, ఒకేసారి హార్డ్ ఫుడ్ తీసుకుంటే డైజెస్ట్ అవ్వదన్నమాట. డ్రై ఫ్రూట్స్ అనేవి హార్డ్ ఫుడ్ కదా, సో సోక్ చేయడం వల్ల అవి నార్మల్ అవుతాయి. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకూడదు అనేసి వీళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకుని యూస్ చేసుకుంటారు. 6 నుంచి 8 బాదం పప్పులు, 3 లేదా 4 ఎండు ఖర్జూరం, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, అలాగే 8 నుంచి 10 వరకు పిస్తా పప్పుల్ని తీసుకొని వీటిలో వాటర్ ఫిల్ చేసి అట్లీస్ట్ 1 అవర్ వరకు సోక్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటుగా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చిరంజి. నేను 1 టీ స్పూన్ చిరంజిని తీసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ వాటర్ యాడ్ చేసుకుని సోక్ చేసుకోవాలి. ఈ చిరంజి అంత రెగ్యులర్గా అన్ని సూపర్ బజార్స్లోనూ దొరకదు. ఇన్ కేస్ దొరకకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో సీడ్స్ తీసేసి సన్నగా కట్ చేసుకున్న ఎండు ఖర్జూరాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండు ఖర్జూరం కాస్త ఫ్రై అయిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఎండు కొబ్బరిని కూడా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. నాకు అవైలబిలిటీలో లేక నేను యాడ్ చేయలేదు. క్యాష్యూ నట్స్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. క్యాష్యూ నట్స్ లైట్ గోల్డెన్ కలర్ లుక్ చేంజ్ అయిన తర్వాత బాదం పప్పుని యాడ్ చేసుకోవాలి. వీటికి నేను స్కిన్ తీసేసి సన్నగా కట్ చేసేసుకున్నాను. ఈ బాదం పప్పు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో నేను పిస్తా పప్పుని యాడ్ చేస్తున్నాను. ఈ పిస్తా కూడా సేమ్ నేను లైట్గా స్కిన్ తీసేసి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పును కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను. కిస్మిస్ మనం సోక్ చేసి పెట్టుకోవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. కిస్మిస్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సోక్ చేసి పెట్టుకున్న చిరంజికి స్కిన్ తీసేసి యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్గా ఇందులో 1 టీ స్పూన్ గసగసాలని యాడ్ చేసుకోవాలి. గసగసాలు చాలా ఇంపార్టెంట్, చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది ఇది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ని యూస్ చేస్తున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే 2 కప్స్ మిల్క్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ నార్మల్ మిల్క్ అయితే టోటల్ 4 కప్స్ కూడా మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇందులో ఫస్ట్ 2 కప్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇందులో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పాలు ఒక పొంగొచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత సేవియాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రోస్టెడ్ సేవియాన్ని తీసుకుంటున్నాను, బాంబినో వాళ్ళది. ఇన్ కేస్ నార్మల్ సేవియాన్ అయితే కంపల్సరీగా గీలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ సేవియాన్ అంతా కూడా ఈ మిల్క్లో సెటిల్ చేసి ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ అవనివ్వాలి. ఈ సేవియాన్ అనేది నార్మల్ సేమియా కన్నా కూడా ఫాస్ట్గానే బాయిల్ అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఇది 5 మినిట్స్ వరకు కూడా ఈ సేవియాన్ని బాయిల్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ సేవియాన్ అనేది పూర్తిగా బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఇది
ఇంట్లో చేసిన కండెన్స్డ్ మిల్కే. ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ కండెన్స్డ్ మిల్క్ మనం ఎలాంటి డెజర్ట్స్లో అన్నా యూస్ చేసుకోవచ్చు. అలాగే టాపింగ్గా కూడా మనం ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ అంతా పూర్తిగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న మిల్క్ మేడ్ అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. దీనికి నేను 1/2 కప్ షుగర్ని యూస్ చేశాను. కరెక్ట్గా సరిపోయింది షుగర్ అయితే. ఇన్ కేస్ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకుంటే మనకి ఈ సేవియాన్ ఖీర్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటే మన సేవియా ఖీర్ అనేది రెడీ అయిపోయినట్లే. అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే ట్రెడిషనల్ సేమియా పాయసం రెసిపీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చూసేయండి. అలాగే మనం చాలా ఈజీగా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే హలీం వీడియోని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను, అది కూడా చూసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.